తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ల దగ్గర ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పలువురు టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ దగ్గర ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, రైట్ శ్వేత, ఇవాళ పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల ఘర్షణ వాతం తలెత్తింది. ఈ నేపథ్యంలో చంద్రగిరిలో టీడీపీకి ఓటేశారన్న ఆలోచనతో ఉద్దేశంతో కూచువారిపల్లిలో ఉద్రిక్త చోటు చేసుకుంది. సాయంత్రం పోలింగ్ బూత్ దగ్గర జరిగిన వివాదం కాస్త పెద్దదైపోయింది. రాత్రి గ్రామంలో చొరబడి 8 మంది టీడీపీ నాయకులు తలలో పగలగొట్టారు నేతలు. అయితే పూర్తి స్థాయిలో దాదాపు ఆ గ్రామం కూచువారిపల్లిలో కాస్త భయాందోళన చోటు చేసుకుంది. మీరంతా టీడీపీకి ఓటేశారేమో అనే ఆలోచనతో వైసీపీ నేతలు ఇంటి మీదకి వచ్చి దాడి చేయడంతో కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ చిన్న పిల్లలు పెద్ద పిల్లలతో వారందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అంటే పూర్తి స్థాయిలో కూచువారిపల్లిలో ఒక విధమైన వాతావరణం నెలకొంది, భయాందోళన నెలకొంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతూనే ఉంది. అతనిలో కొన్ని చోట్ల పోలింగ్ జరుగుతున్న క్రమంలో టీడీపీకి ఓటేశారేమనే ఆలోచనతో వైసీపీ నేతలు ఈ దాడులకు తెగబడ్డారు. కూచువారిపల్లిలో దాదాపు 100 మందికి పైగా ఆ గ్రామంలో చొరబడి 8 కుటుంబాలకు సంబంధించి టీడీపీ నేతల తలలో పగలగొట్టున్న సమాచారం ఉంది. వారి వెంట ఒకటొకటిగా స్థానిక ప్రభుత్వ చికిత్స అందిస్తున్నారు. శ్వేత, రైట్ సురేష్, థ్యాంక్ యూ.